विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:56 తిథి సప్తమి రాత్రి 9:20 వరకు. నక్షత్రం మూల సాయంకాలం 4:42 వరకు. వర్జం మధ్యాహ్నం 2:56 నుంచి 4:42 వరకు. మరల రాత్రి 3 గంటల నుంచి 4:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:11 నుంచి 7:45 వరకు. అమృతకాలం ఉదయం 9:40 నుంచి 11:26 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:30. నేటి విశేషం దేవీ త్రిరాత్ర వ్రతం. అంటే 9 రోజులు కూడా పూజ చేసుకోలేని వారు ఈ రోజు నుంచి ప్రారంభించి 3 రోజుల పాటు అమ్మవారిని పూజ చేస్తారన్నమాట. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. శరన్నవరాత్రులలో భాగంగా ఈ రోజున సరస్వతీదేవి ఆకారంలో తెలుపు రంగు చీరతో అమ్మవారిని పూజ చేసుకోవడం జరుగుతుంది. పెసలతో కలిపినటువంటి పాయసాన్ని మనం నివేదన చేయడం ద్వారా బుద్ధి కుశలత పెరుగుతుంది. ఆ ప్రసాదం స్వీకరించడం ద్వారా పిల్లల్లో విద్యావృద్ధి కలుగుతుంది. విశేషించి మనం సరస్వతీదేవిని ఆరాధించుకోవడం ద్వారా ఏం చేస్తాం అంటే ఆ సరస్వతీదేవిని పూజ చేసుకోవడం ద్వారా మనలో ఆ దేవిని ఆవాహన చేసుకుంటాం. తద్వారా ఏ విషయాన్ని మనం చదువుతున్నా అది మనకు సరి అయిన అర్థాన్ని ఇస్తూ ప్రజోపయుక్తమైనదిగా ఉంటుంది. అందువలన మన పిల్లలందరి చేత కూడా ఈ సరస్వతి ఆరాధన చేయించడం, వారిని సత్పురుషులుగా సమాజానికి ఉపయుక్తులయ్యేవారిగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. నేటి ఆణిముత్యాలు. వివేకవంతుడు గతాన్ని తవ్వి శక్తినంతా వృధా చేయక వర్తమానంలోనే జీవిస్తాడు. చీకటిలో నిద్రపుచ్చేది మూర్ఖత్వం, వెలుగు రేఖతో మేలు కొలిపేది గురుతత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఆశ్వేజ శుద్ధ సప్తమి సరస్వతీదేవి యొక్క అలంకరణ. జ్ఞానప్రదాయిని, చదువుల తల్లి సరస్వతి విద్యలో రాణించడానికి, విజయాన్ని సాధించడానికి ఆ యొక్క అవతార స్వరూపాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానం చేసి తరించాలి. మొట్టమొదటిసారిగా సరస్వతి, శాస్త్రమయీ, గుహాంబ, గుహ్యరూపిణి అని చెప్పేసి అనుకోవాలి. ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యం కట్టు పొంగలి, పులిహోర, గారెలు, వివిధ రకాలైనటువంటి పదార్థములు. వీటిని నైవేద్యంగా పెట్టిన తదుపరి
శ్రీ సరస్వతీ దేవతాయ నమః అని చెప్పేసి ధ్యానం చేస్తే చదువుల తల్లి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు అందరికీ కూడాను సంప్రాప్తమవుతాయి. అంతేకాకుండా అక్షరాభ్యాస ప్రక్రియ మూలా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క దసరా శరన్నవరాత్రుల్లో చేసేటువంటి సాంప్రదాయం ఉంది. మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాస ప్రక్రియ కూడాను సరస్వతీదేవి యొక్క అనుగ్రహం, శివానుగ్రహం కలగడానికి చేసేటువంటి విధి విధానాన్ని మనం ఆచరిస్తూనే ఉన్నాం. తెల్ల వస్త్రాలతో తెలుపు రంగు పూలతో ఆ తల్లిని మనం అర్చన చేసి తరిస్తాం. అంతేకాకుండా తెలుపు రంగు వస్త్రం తల్లికి సమర్పించి పాలు తేనె కలిపినటువంటి ప్రసాదం ఆ తల్లికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు. సరస్వతీదేవి మంత్రాన్ని అనుష్ఠానం గనక చేసినట్లయితే సంస్కారవంతమైనటువంటి విద్యను ఆ చక్కని తల్లి మనకు ప్రసాదిస్తుంది. శరన్నవరాత్రి మహోత్సవాలలో సరస్వతీదేవి అవతార రీత్యా మనం నిష్ఠగా కొలిచి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. స్తబ్ధం వయ్య దయా ప్రసారము విచిత్రంబౌచు నాయందు క్షీరాబ్ధి ప్రోద్భవ సర్వసజ్జనులకు వ్యాపించి ఈ వార్తయే లుబ్ధత్వం వనుకుందురమ్మ కనుకం లోకమ్ము జేజేలనన్ లబ్ధిన్ గూర్చుచు కార్యసిద్ధి నిడుచున్ లక్ష్మీ కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, స్తబ్ధం వయ్య దయా ప్రసారము విచిత్రంబౌచు నాయందు. నీ యొక్క దయా ప్రసారం స్తంభించిపోయింది నా పట్ల మాత్రం. నా ఎడల మాత్రం నీ దయాప్రసారం స్తంభించటం చాలా విచిత్రంగా ఉన్నదమ్మా. ఎందుకనంటే క్షీరాబ్ధి ప్రోద్భవ, నువ్వు పాల సముద్రంలో పుట్టినటువంటి మహాలక్ష్మివి. ఆ తండ్రి యొక్క లక్షణమే నీకు కూడా ఉండాలి. పాల సముద్రం యొక్క లక్షణం ఏమిటి? ఎన్నెన్నో కెరటాలు నిరంతరం వస్తూనే ఉంటాయి, వచ్చి ఆ ఒడ్డును తాకుతూ ఉంటాయి. ఆ ఒడ్డుకి ఎప్పుడూ నిరంతరము కూడా ఈ తరంగం వచ్చి తన యొక్క చల్లదనాన్ని చైతన్యాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ఆ తరంగాలు రావటం అనేది సముద్రానికి సహజ గుణం. కానీ నిరంతరం చలనంతో కూడుకుని ఉంటుంది. ఆ చలచైతన్యం అనేటువంటిది నీకు కూడా ఉండాలి కదా. నువ్వు చెంచలవంటారు కానీ నా విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం నువ్వు స్తంభించిపోయావు. ఆ పాల సముద్రం యొక్క లక్షణం నీలో ఏమీ కనిపించటం లేదు. క్షీరాబ్ధి ప్రోద్భవ సర్వసజ్జనులకు వ్యాపించి ఈ వార్తయే, లోకంలో ఉండేటువంటి నీ సద్భక్తులందరికీ సజ్జనులందరికీ కూడా ఈ వార్త వ్యాపిస్తే, అంత ఆర్తితో భక్తితో మహాలక్ష్మిని ఆరాధిస్తుంటే అతన్ని ఆ లక్ష్మీదేవి కటాక్షించలేదు అని అందరూ గనక చెప్పుకున్నట్టయితే లుబ్ధత్వం వనుకుందురమ్మ, లక్ష్మీదేవికి కూడా లోభత్వం వచ్చింది అని అనుకునే అవకాశం ఉంటుంది. కనుక నా విషయంలో నీ దయాప్రసారం స్తంభించకుండా ఉండాలి, నిరంతరం ప్రసారం జరిగేలా అనుగ్రహించు. కనుకన్ లోకమ్ము జేజేలనన్ లబ్ధిన్ గూర్చుచు కార్యసిద్ధి నిడుచున్ లక్ష్మీ కటాక్షించవే. కనుక నాకు కూడా లాభాన్ని కలిగిస్తూ నేను చేసే సత్కార్యములకు మహాకార్యములకు సిద్ధిని కూరుస్తున్నట్టయితే అందరూ కూడా నీకు జేజేలు పలుకుతారు. నువ్వు కరుణాస్వరూపిణివని అందరూ కూడా నిన్ను ఆరాధిస్తారు. కనుక నన్ను అనుగ్రహించు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నవరాత్రి విధానాల పాటింపులో
మూలా నక్షత్రం రోజున ఆ జగన్మాతను సరస్వతిగా అలంకరించి పూజిస్తారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈరోజు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి వైభవాన్ని వీక్షిద్దాం. పరమ పావని, శాంత స్వరూపిణి, సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి, జ్ఞాన సరస్వతి కొలువై ఉన్న సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణా కటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి నది సమీపాన ఉంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా సుందర పూదోటలతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రధానాలయానికి ముందు భాగంలో గాలిగోపురం దర్శనమిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతి మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. ప్రధానాలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మండపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ మండపాన్ని దాటి గర్భగుడిలోకి ప్రవేశించిన భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. శారదా లలితావాణి భారతీ సుందరీ పర రమాకాళీ భగవతి చారువీణ ధరాశుభ గాయత్రి శాంకరి శుద్ధా మునివృంద నిషేవిత సంపత్కరీ సుధా సాధ్వి సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి పక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. ఇక్కడ
అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. దేశంలో అత్యంత ప్రముఖంగా నిర్వహించబడుతున్న ఈ అక్షరాభ్యాస ప్రక్రియ భక్తులలో అమ్మవారి పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. అక్షరాభ్యాస ప్రక్రియను ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించటం అమ్మవారి పట్ల భక్తులకున్న భక్తి విశ్వాసాల్ని ప్రస్ఫుటింపచేస్తాయి. త్రిపుర భైరవి విద్యా స్వరూపిణిగా ఉన్న అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పుకుంటున్నాం. ఈ తల్లి పరావాక్ స్వరూపిణి అని తత్వం తెలుస్తున్నది. ఈ తల్లి కూడా శబ్దస్వరూపానికి విద్యాస్వరూపానికి అధిదేవతగా చెప్పబడుతున్నది. ఇక్కడ భువనేశ్వరి ఆకాశ విద్య అన్న స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ అని కేనోపనిషత్తులో వర్ణించినట్లుగా ఆ దివ్యమైన ఆకాశమునందే స్త్రీమూర్తిగా వ్యక్తమైంది ఆ చిచ్చక్తి అని ఉపనిషత్తే చెప్తున్నది. ఆ ఆకాశంలో వ్యక్తమైన ఆ తల్లిని ఉమా హైమవతి బహుశోభమాన ఉపనిషద్వాక్యం. ఆ ఉమయే భువనేశ్వరి. పైగా ఈ తల్లిని మాయాశక్తి అని కూడా అనడం ఉన్నది. అందుకే మాయకు సంబంధించిన బీజాక్షరమే భువనేశ్వరిలో ప్రధానమైనటువంటి బీజం ఇది. అటువంటి మహామాయా స్వరూపిణి. ఏ మాయాశక్తి చేత పరమేశ్వరుడు జగత్తునంతటి భాషింపజేస్తున్నాడో ఆ మాయాశక్తి భువనేశ్వరి. ఈ దివ్యమైనటువంటి త్రిపుర భైరవి దేవిని పరావాక్ స్వరూపిణిగానే కాకుండా తపస్వరూపిణిగా కూడా చెప్పడం జరుగుతుంది. అమ్మవారిని తపస్వరూపిణిగా చెప్తున్నటువంటి మంత్రము తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని మంత్రం అన్నది. అక్కడ వైరోచని అన్నప్పుడు విశేషమైన ప్రకాశము కలిగినది. తపసా జ్వలంతీం తపస్సుతో జ్వలిస్తున్నది అన్నారు. ఇక్కడ జ్వలంతీం అనే మాట తీసుకుంటే ఆ జ్వాలాస్వరూపం తపస్వరూపమే భైరవి. కనుక ఈ తల్లిని తపశ్శక్తిగా చెప్పడం ఉన్నది. ఈ తల్లి ఉపాసనలో వాడేటువంటి వేదమంత్రములు జాతవేతసే సునవాస్ అనేటువంటి చెప్పబడుతున్న దుర్గా మంత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని తామగ్నివర్ణం ఇత్యాది మంత్రములను కూడా ఈ ఉపాసనలో వాడతారనే విషయాన్ని కావ్యకంఠ గణపతి ముని గారు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ త్రిపుర భైరవికి త్రిపుర సుందరికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే త్రిపుర భైరవి మూలాధార స్థానంలో ఉన్నటువంటి కుండలిని శక్తి. ఇక త్రిపుర సుందరి అనేటువంటిది దివ్యమైనటువంటి సహస్రార కమలంలో ఉన్నటువంటి చంద్రకళా స్వరూపిణి. ఇక్కడ జ్వలంతి, అక్కడ ఆర్ద్ర అని. ఇది ఆర్ద్రాన్ జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని శ్రీ సూక్తంలో ఈ విషయాన్ని చెప్తున్నారు. ఆర్ద్రాం జ్వలంతీం. ఆర్ద్ర అంటే తడుపునది, తడిశక్తి అని అర్థం. జ్వలంతీం అంటే మండుతున్నది, ప్రకాశిస్తున్నది అని అర్థం. ఇక్కడ తడి, ఇక్కడ జ్వాల, ఈ రెండిటి యొక్క స్వరూపం చూస్తుంటే త్రిపుర సుందరి వర్షిస్తూ ఉంటే త్రిపుర భైరవి తప్పింపజేస్తూ ఉన్నది అనే విషయం. కనుక ఈ రెండు శక్తులు త్రిపుర సుందరి, త్రిపుర భైరవి అన్నప్పుడు ఇక్కడ యోగపరంగా ఒక చక్కని సమన్వయాన్ని సాధించవచ్చు. ఒకే శ్రీ విద్యకు సంబంధించినవి ఈ రెండూ కూడా అనేది ఉపాసకులకు తెలిసినటువంటి మర్మం. అయితే ఆ కులకుండమనందు అనగా మూలాధారమనందు కుండల్ని జాగృతి చెంది జ్వలించగానే అది ఒక జ్వాల వలె పైకి పెడుతుంది. అది తపస్సు వల్ల, సాధన వల్ల ఆ కుండల్ని జాగృతి జరుగుతుంది. అదే తపసా జ్వలంతి. అలా జ్వలించినటువంటి కుండల్ని శక్తి ఒక మహాగ్నిహోత్రం వలె పైకి లేచి ఆ పైన ఉన్నటువంటి సహస్రారాన్ని చేరుకుంటే అక్కడ ఉన్నటువంటి అమృత బింబం ఒక వర్షారూపంలో మన యొక్క నాడుల్ని తడుపుతూ ఉంటుంది. ఈ యోగక్రియనంతటినీ కూడా దశమహావిద్యలో మనం దర్శించవచ్చు. అలాగే మూలాధారం దగ్గర అగ్నిమయమైనటువంటి మండలము, సహస్రారం దగ్గర చంద్రమండలం, ఈ రెండు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నది సూర్యమండలం అనేది. ఈ సూర్యమండలం అనగానే ఆకాశంలో ఉంటుంది. అదేమిటంటే దహరాకాశం. మన హృదయంలో ఉన్న అనాహత చక్ర స్థానమే ఆ దహరాకాశం అని చెప్పబడుతున్నది. అక్కడున్నదే పరమాకాశ విద్య అయినటువంటి అమ్మ భువనేశ్వరి అక్కడున్నది. కనుక త్రిపుర సుందరి విద్య సహస్రార కమలంలోని, త్రిపుర భైరవి విద్య మూలాధార స్థానంలోని, భువనేశ్వరి విద్య ఈ మధ్యలో ఉన్నది. ఈ తల్లి ఉన్నదే ఈ రెండిటికి సంబంధించినటువంటి ఒక మహాశక్తి. ఎవరు? భువనేశ్వరి దేవి. ఈ రెండింటిని నియంత్రిస్తూ ఉంటుంది. ఎలాగంటే సూర్యుని నుంచే అటు అగ్ని, ఇటు చంద్రుడు, ఈ ఉభయులు కూడా కాంతిని ఎలా పొందుతున్నారో ఇక్కడ ఆ దహరాకాశ రూపమైనటువంటి భువనేశ్వరియే ఇటు త్రిపుర భైరవి, అటు త్రిపుర సుందరి అనబడే రెండు స్వరూపములుగా వ్యక్తమవుతూ ఆ తల్లి యొక్క కృపచేతనే మనకి ఆ త్రిపుర భైరవి రూపమైనటువంటి తపశ్శక్తి జాగృతమై ఆ దివ్యమైనటువంటి సహస్రార కమలానికి చేరుకుని అక్కడ ఆర్ద్రైన అమృతవర్షినిగా ఉన్నది. ఇది రెండిటికి ఉన్నటువంటి సంబంధాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఈ త్రిపుర భైరవి స్వరూపం ఎలా ఉంటుంది
అనేదాన్ని వర్ణిస్తూ ఉజ్జద్భాను సహస్రకాంతి మరుణ క్షౌమాం శిరోమాలికాం రక్తాలిప్త పయోధరాం జపవటీం విద్యామభీతిం వరం హస్తాబ్జైర్దధతీం త్రినేత్ర విలసత్ వక్త్రారవిందశ్రియం దేవీం బద్ధహిమాంసురత్నముకుటాం వందే సమందస్మితాం అని వర్ణించారు. 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ కపాలమాలికను ధరించి పద్మ సమానమైన వదనంతో ఉంటూ త్రినేత్రములతో రత్నకిరీటం ధరించి ఆ రత్నకిరీటంపై చంద్రలేఖను దాల్చి ఉంటుంది. 4 చేతుల్లో అక్షమాల, జ్ఞానముద్ర, వరదముద్ర, అభయముద్ర ధరించి ఉంటుంది. ఇది చెప్పేటప్పుడు విద్యాస్వరూపిణి స్పష్టమవుతున్నది. ఆ విద్య కేవలం శబ్దస్వరూపం. అస్యా ఏవ దేవగణ తృప్తిరి, ఈ తల్లియే దేవగణములకు తృప్తి కలిగిస్తూ స్వాహ ఏతి నామా అన్నారు. ఇక్కడ స్వాహ అనే నామంతో చెప్పబడుతున్నది. ఒక విధంగా దుర్గా స్వరూపంగా త్రిపుర భైరవి అని చెప్పవచ్చు. అందుకే దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే ఇత్యాది మంత్రములతో లక్ష్యంగా దీన్ని చెప్పారు. అలా మనం భావించినట్లయితే త్రిపుర భైరవి దుర్గా స్వరూపంగా కూడా ఆరాధింపబడుతున్నది. ఈ విధంగా త్రిపుర భైరవికి నమస్కారం చేసుకుని చిన్నమస్తా స్వరూపంలో ప్రవేశిస్తున్నాం. ఈ చిన్నమస్త అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి దేవతామూర్తి. పైగా దశమహావిద్యల్లోని అత్యుగ్రంగా కనబడుతున్నటువంటి తల్లి ఈవిడ. చిన్నమస్త కంటే ఉగ్రదేవత లేదంటారు శాస్త్రంలో. చిన్నమస్తాదేవినే రేణుకాదేవి మొదలైన పేర్లతో ఆరాధించడం అనేది కేవలం శిరస్సును మాత్రమే పెట్టి ఆరాధించేటువంటిది. ఇది తమిళనాడులో పడైవీడు అనే ప్రాంతంలో ఉన్నటువంటి రేణుకా క్షేత్రం ఒకటి. అదేవిధంగా అష్టాదశ శక్తి పీఠాల్లో మాహూర్యాం ఏకవేణిక అని చెప్పినట్టు ఏకవేణిక అని ఏకవీర అనే పేరు కూడా ఉన్నది. ఆ మాహూరియందు ఉన్నటువంటి ఆ రేణుకా శక్తి చిన్నమస్తా స్వరూపం అనే విషయాన్ని తెలియజేశారు ఈయన. చిన్నమస్త స్వరూపాన్ని చూస్తే మహా ఉగ్రంగా కనిపిస్తుంది. కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేక కొంతమంది క్షుద్రదేవతని, కొందరు గ్రామదేవతని, వామాచారానికి సంబంధించినటువంటి దేవతని ఇలాంటి మాటలన్నీ అన్నారు తత్వం తెలియక. కానీ తత్వం తెలిస్తే ఈ స్వరూపం ఎలా ఉంటుందో ఒక్కసారి భావన చేస్తే ఈ తల్లి తెగిన శిరస్సుతో ఉంటుందిట. అంటే తన శిరస్సుని తానే ఛేదించుకుని ఉంటుంది. ఆ ఛేదించిన శిరస్సును తాను పట్టుకుని ఉంటుంది. అప్పుడు ఈ మొండెము నుంచి 3 రక్తధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఒకటి పైకి, ఇంకా 2 క్రిందికి వస్తూ ఉంటాయి. ఈ క్రిందికి వస్తున్న 2 ధారల్ని కూడా ఇటు అటు ఉన్నటువంటి 2 శక్తులు పానం చేస్తూ ఉంటాయి పట్టుకుని. ఈ పైకి వస్తున్నటువంటి ధారని ఆ తెగిన శిరస్సు పట్టుకున్నది కదా, ఆ శిరస్సే పానం చేస్తూ ఉంటుంది. కనుక ఈ 3 రక్తధారల్ని పానం చేస్తూ ఉంటాయి. ఈ చిన్నమస్త స్వరూపాన్ని కొంచెం భావన చేస్తే అదే పెద్ద యోగం. ఆ యోగాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబికా చరణారవిందార్పణమస్తు. త్రిపురా బాసుర సిద్ధాంబాస మాం పాతు. శ్రీ త్రిపురా బాసుర సిద్ధాంబాస మాం పాతు. శ్రీ త్రిపురా బాసుర సిద్ధాంబాస మాం పాతు. శ్రీ త్రిపురా బాసుర సిద్ధాంబాస మాం పాతు. వాతపిత్తకపరూప వ్యాధీనాం శమని. వాతపిత్తకపరూప వ్యాధీనాం శమని. పంచకోశగా సుదియా మోహనాశదాత్రి. పంచకోశగా సుదియా మోహనాశదాత్రి. శ్రీ త్రిపురా బాసుర సిద్ధాంబాస మాం పాతు. శ్రీ త్రిపురా బాసుర సిద్ధాంబాస మాం పాతు. యానామ్నా సహస్రై సుగీతికా నిజయేర్వా. యానామ్నా సహస్రై సుగీతికా నిజయేర్వా. వాషిని వాగ్దేవీభిర్నితాంతసం స్తుతతత్వా. వాషిని వాగ్దేవీభిర్నితాంతసం స్తుతతత్వా. అష్టకోణగా శివగా
ಹಾಸ್ಯರಸೇ ರಸಿಕ ಅಷ್ಟಕೋಣಗ ಶಿವಗ ಹಾಸ್ಯರಸೇ ರಸಿಕ ರಘೋ ಯೋಗಿನಿ ವಿನುತ ವಾಗ್ದಾರಾಂ ದಿಶತು ರಘೋ ಯೋಗಿನಿ ವಿನುತ ವಾಗ್ದಾರಾಂ ದಿಶತು ಶ್ರೀ ತ್ರಿಪುರಾ ಬಾಸುರ ಸಿದ್ಧಾಂಬಾಸ ಮಾಂ ಪಾತು ಶ್ರೀ ತ್ರಿಪುರಾ ಬಾಸುರ ಸಿದ್ಧಾಂಬಾಸ ಮಾಂ ಪಾತು ಸರ್ವಖೇಚರ ವರಮುದ್ರಾ ದೀಪ್ತಾಂಗಿ ಶಿವಲೋಲ ಸರ್ವಖೇಚರ ವರಮುದ್ರಾ ದೀಪ್ತಾಂಗಿ ಶಿವಲೋಲ ಸರ್ವವ್ಯಾಧಿ ಹರೇ ಚಕ್ರೆ ನಿತ್ಯಸ್ಥ ಗಿರಿಬಾಲ ಸರ್ವವ್ಯಾಧಿ ಹರೇ ಚಕ್ರೆ ನಿತ್ಯಸ್ಥ ಗಿರಿಬಾಲ ಸ್ವೀಯಸ್ಯ ಶ್ರೀದೀಪ್ಯ ನಲಿನಕಾಂತಿ ಜಯಶೀಲ ಸ್ವೀಯಸ್ಯ ಶ್ರೀದೀಪ್ಯ ನಲಿನಕಾಂತಿ ಜಯಶೀಲ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದಭ ಪ್ರದೀಪಕಾದ್ಭುತ ನಿಜಲೀಲ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದಭ ಪ್ರದೀಪಕಾದ್ಭುತ ನಿಜಲೀಲ ಶ್ರೀ ತ್ರಿಪುರಾ ಬಾಸುರ ಸಿದ್ಧಾಂಬಾಸ ಮಾಂ ಪಾತು 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 సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి పూజ, దుర్గాష్టమి, ఆయుధ పూజ ఈ 3 రోజులు కూడా చాలా ప్రధానమైనటువంటి. నవరాత్రి పూజలు చేయలేనటువంటి వారు కనీసం ఈ చివరి 3 రోజుల్లో కూడా అమ్మవారిని కొలిస్తే అది నవరాత్రి పూజల్లో సమానమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చివరి 3 రోజుల్లో మొదటి రోజు సరస్వతీ పూజ నవరాత్రిని గురించి చెబుతూ మూలే నవాహయే దేవిం మూలే నవాహయే దేవిం శ్రవణేన విసర్జయేత్. మూలా నక్షత్రంలో అమ్మవారి ఆవాహన చేసి శ్రవణ నక్షత్రంలో విసర్జన చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మూలా నక్షత్రంలో సరస్వతీ పూజను చేయటం ఆచారం. సరస్వతీదేవి విద్యామాత కనుక, విద్యలే సమాజానికి మూలం గనుక ఆ తల్లిని అందరూ పూజించాలి. శక్తిపీఠాల్లో సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఆలయం కాశ్మీరంలో ఉన్నది. శివపార్వతుల వివాహం అయిన తర్వాత వారిద్దరూ చాలా కాలం హిమాలయాల్లో విహరించారు. పార్వతీదేవికి ఇలా కొండలు గుట్టలు తిరుగుతూ ఉండటం నచ్చలేదు. తనకు ఒక ఇల్లు కావాలనిపించింది. శివుడంతా చెప్పినా వినుకోకుండా పట్టుపట్టింది. శివుడు దేవశిల్పి ద్వారా లంకను నిర్మింపజేశాడు. గృహప్రవేశ సమయంలో రావణాసురుడు లంకను దక్షిణగా అడిగి లాక్కున్నాడు. పార్వతీదేవికి ఇదంతా సరస్వతి వల్లే జరిగిందని కోపం వచ్చింది. రొసరొసగా నడుచుకుంటూ కైలాసానికి బయలుదేరి మధ్యదారిలో హిమాలయాల్లో సరస్వతీదేవి కనిపించింది. అంత కోపంగా ఉన్నవెందుకమ్మా నువ్వు అని అడిగిందట. అప్పుడు ఆ పార్వతీదేవి, అంతా నీ వల్లే జరిగింది. నువ్వు రావణాసురుడి నాలుక మీద కూర్చొని
లంకను దక్షిణగా అడిగేటట్లు నువ్వు చేశావు అన్నదట. అప్పుడు సరస్వతి, అమ్మా, జరిగిన దానికి నాకు ఏమీ సంబంధం లేదు, వాడికి సహజంగానే దుష్టబుద్ధి ఉంది, అందుకే వాడు లంకను దక్షిణగా కోరుకున్నాడు అన్నది. అప్పుడు పార్వతీదేవి సరస్వతికి చెప్తున్నది, అవేవి నాకు తెలియవు, ఎవరు చేశారో ఎందుకు చేశారో కానీ నాకు మాత్రం దుఃఖం కలిగింది, అందువల్ల నువ్వు ఇకపై ఈ చలిలో ఇక్కడే హిమాలయాల్లో ఉండిపో అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది. పార్వతీదేవి మాటను కాదనలేక సరస్వతీదేవి ఆనాటి నుండి హిమాలయాల్లోనే ఉండి అక్కడి నుండి భక్తులను రక్షిస్తూ ఉన్నది. నవదుర్గావతారాల్లో ఈరోజు కాలరాత్రి దేవిని పూజించాలి. వామపాదోల సల్లోహ లతా కంటక భూషణ వర మూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రి భయంకరీ. కాళరాత్రి దేవి నల్లగా ఉంటుంది, తలపై కేశాలు చల్లా చెదరై ఉంటాయి, మెడలోని హారాలు కాంతులను వెదజల్లుతూ ఉంటాయి. కాళరాత్రి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు భయంకరమైనటువంటి అగ్ని జ్వాలను విడుస్తూ ఉంటాయి. ఆమె వాహనం గార్ధవం అంటే గాడిద. ఈమె తన కుడి చేతి వరముద్ర ద్వారా అందరికీ వరాలు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇంకొక కుడి చేతితో అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతితో ఇనుపముళ్ళు ఆయుధాన్ని కలిగి ఉంటుంది, అటువంటి ఆయుధం పట్టుకుంటుంది. పై ఎడమ చేతితో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. ఈమె ఆభరణాలుగా ధరించిన లోహాలు, మాలలు, ముళ్ళు కలిగి ఉంటాయి. ఇప్పుడు కాళరాత్రి స్వరూపం దర్శనానికి భయంకరమే అయినా ఆమె ఎల్లప్పుడూ శుభాలనే అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను శుభంకరి, భయంకరి అనే రెండు పేర్లతో కూడా పిలుస్తారు. ఆమె రూపాన్ని మనస్సులో స్మరించినంత మాత్రంతోనే పాపాలు పటాపంచలైపోతాయి. కాళరాత్రి సరస్వతి దేవత కృప మనందరికీ కలగాల. కాళరాత్రి సరస్వతి విచారాన్ని మనం అనుకున్నప్పుడు హిమాలయంలో శారుకామాతగా ఉంది. అక్కడ శారుకేశ్వరిగా అమ్మవారు పెద్ద బండ మీద ఉంటుంది. అక్కడ ఒక ఆలయం ఉంది, అక్కడ ఒక చిన్న కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేరులో నీళ్లు ఎప్పుడు కలర్ మారుతూ ఉంటాయి, ఎప్పుడు చల్లగా ఉంటుంది ఆ నీళ్లు. అన్ని కాలాల్లో కూడా సరస్వతి మాత అక్కడ కూర్చొని ప్రతిరూపమైనటువంటి కాళరాత్రి అన్ని దేవతల రూపాలతో దర్శనమిస్తూ లోకాన్ని రక్షిస్తూ ఉన్నది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.